మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా రావాలంటే మనము ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను 2 కప్పుల ఉర్దు దాల్ తీసుకున్నాను. మినపగుళ్ళు తీసేసుకుని దానికి కప్పుకు 3 కప్పులు చొప్పున ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. టోటల్ 6 కప్పులు ఇడ్లీ రవ్వ తీసేసుకుని ఒకసారి వాష్ చేసి దాన్ని ఒక మినిమం 6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత వాటిని 6 అవర్స్ తర్వాత వాళ్ళని ఒకసారి వాష్ చేసేసేసి గ్రైండర్లో కొంచెం ఇది అల్ట్రా గ్రైండర్ అనమాట. దీనిలో టైమర్ సెట్ చేసేసుకుని మినీ గ్రైండర్ మనము ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. వితిన్ 10 మినిట్స్లో ఇది ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని మొత్తం రవ్వ అంతా వంపేసి వాటర్ అంతా తీసేసి అది రెండు కలిపేసేసుకుని మనము పక్కన పెట్టుకొని నేను ఫర్మెంటేషన్ కోసం ఇక్కడ నేను ఓవెన్లో లైట్ వేసి నైట్ అంతా పెట్టాను అనమాట. చక్కగా ఫర్మెంటేషన్ అయింది, పొంగింది కదా. దాంట్లో కొంచెం బ్యాటర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి సాల్ట్ వేసేసుకొని ఇడ్లీలు వేసేసుకుంటే మనకి మెత్తటి సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.